ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం కానిస్టేబుల్ ఎంబడి పెట్టుకొని తీసుకురావడం జరిగింది. అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తల్లి, తమ్ముడు, బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసు వాళ్ళే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కరోజు తల్లితో చూపించారు, ఒక్కరోజు A1ను భార్యతో చూపించారు, అదే సమయం A2ను కూడా వాళ్ళ బంధువులతో చూపించారు. అంటే పోలీస్ స్టేషన్లకే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసులే తీసుకెళ్ళి ఇచ్చారు, ఒక్కరోజు మాత్రం చూపించారు. అదే సమయంలో ఏదైతే రిమాండ్ చేసినామని చెప్తున్నారో ఆ రిమాండ్ చేసే రోజు 1:30కు కోర్టుకు తీసుకెళ్తే అప్పటికే తల్లికి తెలిసి, బంధువులకు తెలిసి, తల్లికి తెలిసి, బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో చెరో భుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితిలో, నిలబడలేని పరిస్థితిలో రాజేష్ ఉంటే ఆయనను తిప్పుతుంటారు. అది చూసిన తల్లి ఏడుస్తూ, ఏం బిడ్డ అన్నప్పుడు నాకు లేవలేకపోతున్నా, తిరగలేకపోతున్నా, మా దెబ్బలు బాగా తగిలేని తల్లిదో చెప్తే అప్పుడు చొక్కా ఇప్పి ఆయనకు గాలి పెట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు, జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే, ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఏదైనా ఇంజక్షన్ చెప్పి ఏమని చెప్తే వెంటనే A2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువును పోలీసు వాళ్ళే, ఏది కోర్టులో ఉన్నవాడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ A2తో ఫోన్లో మాట్లాడించి హై కార్డ్ అనే ఇంజక్షన్ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకు ఎదురుగానే, అది చూసుకోలే వాళ్ళు, కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకు ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి హై కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించారు.